హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికి ఫస్ట్ వీడియో అనమాట. ఇది వచ్చేసరికి మిషన్ గురించి అయితే మనం తెలుసుకుందాము. అండ్ మిషన్ సెటప్ గురించి కూడా తెలుసుకుందాం. అండ్ మిషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నుంచి మనం చిన్న చిన్న డిజైనర్స్ ఎలా కొట్టాలి మిషన్ని ఉపయోగించి, అండ్ మనకి ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న ఇప్పుడు ఫ్రిడ్జ్ మీద క్లాత్ కానీ ఇలాంటివి అయితే ఉంటాయి కదా, అలాంటివన్నీ మనం ఎలా కొట్టాలి మిషన్ మీద అనేది అయితే మనం నేర్చుకుందాం. అండ్ ఏ మిషన్ తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియో చూస్తూ ఉంటే మిషన్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. మన వీడియోలన్నీ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే బిగినర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మిషన్ కుట్టే వాళ్ళు ఎలా కొడతారో మీరైతే అలా కొడతారనమాట మన ఈ ట్యుటోరియల్స్ అన్నీ చూసిన తర్వాత. సో ఫస్ట్ అయితే మనం మిషన్ గురించి అయితే తెలుసుకుందాం. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ మీకు కనిపించే మిషన్ వచ్చేసరికి చాలా ఓల్డ్ది అనమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అందుకని అయితే మనం మిషన్ అయితే మార్చలేదు. అండ్ ఇప్పుడు వచ్చే మిషన్స్ అయితే ఇంత స్ట్రాంగ్గా అయితే ఉండలేదు. అండ్ వాటి గురించి నాకు పెద్ద ఐడియా లేదు, ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయో లేదో మీరే చెప్పాలి నాకు, ఈ మిషన్ల గురించి తెలిసిన వాళ్ళు. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ చూశారు కదా, మనకి మిషన్లో వచ్చేసరికి మెయిన్ ఇదే అనమాట. దీన్ని వచ్చేసరికి లైక్ మిషన్ తలకాయలాగా అనుకోండి, ఇది ఉంటేనే మనం పని చేయగలం. అండ్ కింద చూసారు కదా పెద్ద వీల్ అయితే ఒకటి ఉంది. ఈ వీలు నాకు తెలిసి నేను చిన్నప్పుడు మిషన్ గురించి తెలియనప్పుడు అయితే ఈ మిడిల్లో ఉంది చూసారా, ఇక్కడ కూర్చొని కార్ ఆట అయితే ఆడుకునేవాడిని నేను. చూశారు కదా, ఇక్కడైతే ఒకసారి చూడండి మనకి సూది అనేది ఎలా వర్క్ అవుతుందో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉండేది. నేను ఇక్కడ వీల్ తిప్పుతున్నా కదా, ఇందాక వీల్ అయితే చూసారు కదా, నేను ఈ హెడ్కున్న వీల్ని మనం స్లోగా తిప్పుతూ ఉంటే అది పైకి కిందకి అనేది ఎలా వస్తుందో చూసారు కదా. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసరికి పాదం అనమాట. దీన్ని ఏంటంటే మనకి క్లాత్ అటు ఇటు జరగకుండా ఇది అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ దీంట్లో డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి. అండ్ సింగిల్ పాదం, డబల్ పాదం అనేది ఉంటాయి. అంటే మనం వేసుకునే కుట్టును బట్టి మనకు అక్కడ ఎలాంటి పాదం వేసుకోవాలనేది అయితే మనకు అర్థమవుతుంది. ఇది వచ్చేసరికి మన ముందు వీడియోల్లో వీటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ పాదం ఎలా మార్చుకోవాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఫస్ట్ అయితే మనం అసలు మిషన్లో దారం అయితే ఎలా ఎక్కించాలనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాము. అండ్ ఈ థ్రెడ్ ఉంది చూసారు కదా, ఈ థ్రెడ్ మనమైనా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి పైన ఉన్న చిన్న వీల్కి అండ్ కింద ఉన్న పెద్ద వీల్కి అటాచ్ అయ్యి అయితే ఉంటుంది అనమాట. యాక్చువల్గా అయితే ఇది మాన్యువల్ మిషనే. దీనికి మనం మోటార్ కూడా బిగించుకొని ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు. సో మనం అయితే ఫస్ట్ ఇక్కడ చూసారు కదా, ఒకటి పైకి కిందకి అయితే అంటుంది, ఇక్కడ గమనించారు కదా. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ పైన ఉంది ఒకటి, ఒక శీల లాంటిది, అది వచ్చేసరికి ఈ సూదిది అనమాట. ఈ సూది పైకి కిందకి అనేటప్పుడు ఇది అనేది ఇలా మీకు పైకి కిందకి వస్తూ ఉండిద్ది. అండ్ ఇది చూసారు కదా, ఇక్కడ ఒకటి ఉంది, ఇది వచ్చేసరికి దారాన్ని కిందకి లాగుతుంది అనమాట. మనం అయితే దారాన్ని ఇక్కడ పెడతాం కదా, అండ్ దారం ఇలా సెటప్ చేస్తాము మనం. ఆ సెటప్ను అయితే నేను చూపిస్తాను, ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మనం ఇలా సెటప్ చేసి ఇక్కడ కనిపిస్తున్న హోల్స్లో నుంచి తీసుకొచ్చి ఈ కింద ఒక చిన్న హోల్ అయితే కనిపిస్తుంది చూడండి, అది మీకు కనిపిస్తుందో లేదో, ఎందుకంటే మనది మైక్రో కెమెరా కాదు కాబట్టి అంత కనిపించదు. సో మనం దాంట్లోకి అయితే దారాన్ని అయితే ఎక్కించాలి. చూశారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసరికి నెంబర్స్ కూడా కొన్ని ఉన్నాయి చూడండి, ఆ నెంబర్స్ గురించి కూడా నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ డోర్ ఓపెన్ చేస్తే మనకి చూశారు కదా, కింద అయితే ఒకటి కనిపిస్తుంది, ఇంకొకటి, ఇది మెయిన్ అనమాట. అండ్ ఈ దారం లేకపోతే కుట్టు అనేది పడదు. మీరు ఇక్కడ దారం పెట్టి వదిలేస్తే మీకు ఈ స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా రాదు, కాదు స్టిచ్ అనేది పడదనమాట. సో మనకి కింద ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. నేను దీన్ని కూడా తీసి ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడైతే చూడండి ఒకసారి, దీన్ని అయితే మనం బయటికి తీయడానికి ఇక్కడ అనేది చూసారా లాక్ లాంటిది ఒకటి ఉంది. ఈ లాక్ దాన్ని ఇలా పట్టుకొని మనం ఇలా బయటికి లాగాలి. అండ్ పెట్టేటప్పుడు కూడా అంతే, కరెక్ట్గా హోల్డ్లో పెట్టి ఈ లాక్ని అయితే వదిలేయాలి. అండ్ ఇది చూసారు కదా, ఇక్కడ ఒక చిన్న కోణం లాగా ఉంది, ఇది కరెక్ట్ పొజిషన్లో ఉండాలన్నమాట. సో అసలు దీని లోపల ఏ ఉంటుంది అని మీకు ఏమైనా డౌట్ వచ్చి ఉంటుంది కదా, అదైతే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. బయటికి అయితే తీసాను, ఇప్పుడు బయట పెట్టి అయితే దీన్ని చూపిస్తాను నేను మీకు. చూడండి, దాని లోపల వచ్చేసరికి బాబిన్ అయితే ఉండిద్ది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి కేస్ అని అంటారు, ఐ మీన్ దాని షీల్డ్ టైప్ అనమాట.
చూసారు కదా, దీంట్లోకి దారం ఎలా చుట్టాలి అనేది కూడా నేను తర్వాత వీడియోస్లో చెప్తాను. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు జస్ట్ ఇప్పుడు మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి మనం మిషన్ గురించి అయితే తెలుసుకుందాము. అండ్ దీని లోపల దారం చుట్టిన తర్వాత దీని లోపల పెట్టి లాక్ చేసేసి మనం ఇందాక ఎక్కడి నుంచి తీసామో ఆ ప్లేస్లో అయితే పెట్టేయాలన్నమాట దీన్ని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఏ కలర్ దారం అయితే పైన పెడతామో కింద కూడా సేమ్ అదే కలర్ ఉండాలి. ఎందుకంటే మనకి కుట్టుబడినప్పుడు వేరే కలర్ దారంతో కలిసి ఉంటే మనకు దారం అనేది డిఫరెంట్ కలర్లో కనిపిస్తుంది. అండ్ డిజైనింగ్గా కుట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఓకే, బట్ సేమ్ ప్యాటర్న్లో ఉండాలి, సేమ్ కలర్ ఉండాలంటే మాత్రం మనం కింద కూడా దారం సేమ్ అనేది పెట్టాలన్నమాట. సో మీకు దీని గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం దారం ఎలా ఎక్కించాలి అనేది అయితే చూద్దాం ఒకసారి. ఇప్పుడైతే మనం దారం అటాచ్ చేయడం అయితే చూద్దాం. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ సేల్ లాంటిది, దానికైతే దారం అటాచ్ చేయాలి. చూడండి, ఇక్కడ దారం అటాచ్ చేసి దారాన్ని అయితే మనం ఇలా లాగాలన్నమాట. చూసారు కదా, ఇలా లాగిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ గ్యాప్, ఫస్ట్ ఈ గ్యాప్లో నుంచి అయితే దారం ఇలా కిందకి దిగాలి. అండ్ ఈ వీల్ ఉంది కదా, ఈ వీల్లో అయితే ఒక రౌండ్ అయితే తిరగాలన్నమాట. జస్ట్ దారం వచ్చేసరికి తిరిగి ఈ కోణం పైకి దారం ఉండాలి. అండ్ చూసారు కదా, ఈ పైన ఒక చిన్న పిన్నిస్ లాంటిది ఉంది. ఆ పిన్నిస్ దాంట్లో ఇలా ఎక్కించాలి దారాన్ని. అయితే ఎక్కిచ్చేసి కింద చూసారు కదా, కింద ఈ కోణం లాంటిది ఉంది కదా, ఆ కోణంలో అయితే మనం దారాన్ని దించాలి. అండ్ ఫైనల్గా వచ్చేసరికి ఇక్కడ ఈ గ్యాప్ అయితే కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్లో అయితే మనం దారాన్ని ఎక్కించుకోవాలి. మనం అయితే ఫైనల్గా అయితే దారం అయితే ఎక్కించేసాము. అండ్ ఈ దారం పైకి ఊడిపోకుండా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం లాక్ వేసి ఉంచామన్నమాట. ఒకసారి అయితే మళ్ళీ మీరు ఒకసారి చూడండి, దారం ఏ పొజిషన్లో వచ్చింది అనేది అయితే చూపిస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ ఒక చిన్న హోల్ లాంటిది ఉంది, ఆ హోల్లో నుంచి అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే ఈ పక్క పిన్నిస్ లాంటిది ఉంది కదా, ఈ పక్క పిన్నిస్ లాంటి హోల్లో నుంచి అయితే బయటికి తీసాము. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ కోణం ఒకటి, ఈ కోణం పై నుంచి అయితే దారం తీసుకురావాలి. అండ్ ఇది కింద నుంచి ఇలా ఒక రౌండ్ తిప్పి ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో నుంచి వచ్చిన తర్వాత ఈ సర్కిల్లో అనేది దాన్ని అటాచ్ చేయాలన్నమాట. సో చూసారు కదా, మనం అయితే ఇప్పుడు దారం అయితే ఫిక్స్ చేసేసాము. ఇప్పుడు ఎలా చేయాలన్నది అయితే చూసాము ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలి, ఒక చిన్న చినిగిన ప్యాంట్ని మనం ఎలా కుట్టుకోవాలనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. సో మన వీడియోలన్నీ మిస్ అవ్వకుండా మీరు క్రమం తప్పకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.